హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లేటెస్ట్ జాబ్స్ ఏమున్నాయని పరిశీలిస్తే కొన్ని కస్తూర్బాయి బాలికల పాఠశాలలో అంటే కేజీబీవి పాఠశాలలో టీచింగ్ పోస్టులు అడిగారు. ఇది నిరుద్యోగులకి చాలా అవసరం. దీంట్లో మొత్తం 299 పోస్టుల వరకు కూడా అడగడం జరిగింది. దాంట్లో ప్రిన్సిపల్ 16 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించి 98 ఉన్నాయి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి వచ్చేటప్పటికి 133, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీలు 52. ఈ విధంగా మొత్తం కలిపి 299 పోస్టులు అయితే తీయడం జరిగింది. అలాగే దీనికి మెయిన్ విద్యార్హత ఏమడిగాడంటే 50% మార్కులతో డిగ్రీ లేదా పీజీ, బిఈడి, దీంతోపాటు టెట్ కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. ఇది ఇంకెలా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్తోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి 45 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంది. ఇక రిజర్వేషన్ వాళ్ళకి అనుగుణంగా ఇంకొక 5 years ఎక్స్ట్రా ఉంది. శాలరీ కూడా ప్రిన్సిపల్కి అయితే 34,000 నుంచి పీఈటీలకి 26,759. అలాగే పీజీటీ మిగతా పోస్టులకు కూడా 26,000 చిల్లర ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి కస్తూర్బాయి బాలికల ఈ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ మీకు ఇప్పుడు వివరించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి లాస్ట్ తేదీ వచ్చేటప్పటికి 5వ తేదీ 6వ నెల 2026. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు కావాలితే చివర చూడొచ్చు దాని వెబ్సైట్లో. అదేవిధంగా మౌంట్ డయస్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. ఈ స్కూలు దగ్గర సింహాచలం టెంపుల్ దగ్గర. ఇది ఒక మంచి స్కూల్ అని చెప్పచ్చు. ఈ స్కూల్లో అన్ని పోస్టులు అడగడం జరిగింది. అన్ని పోస్టులతో పాటు డ్యాన్సు, అలాగే మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ కూడా అడిగారు. ఈ పోస్టులకు కూడా మీరు వీలైతే దాని క్రింద ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, 9797973434. ఈ నెంబర్ కాల్ చేసి లేదా మెయిల్ ఐడికి తీసుకుని దానికి మీరు రెజ్యూమ్ పంపించవచ్చు. ఇక బీఆర్ఓలో స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. సిఏఐఆర్లో పెయిడ్ ఇంటర్న్షిప్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. అలాగే బిఎస్ఎన్ఎల్ మీకు తెలిసిందే, ఈ టెలికాం ఆఫీసర్లకు సంబంధించి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ కూడా ఐటీ ఇన్స్టిట్యూట్ విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి కానీ ఉండాలి. శాలరీ కూడా 16,400 నుంచి 40,500 వరకు ఉంది. అలాగే మరొక కాలేజీ ఆదిత్య యూనివర్సిటీ. ఇందులో స్కూల్కి సంబంధించి అలాగే స్కూల్ ఇంజనీరింగ్ ఆఫ్ స్కూల్కి సంబంధించి కొన్ని పోస్టులు అడిగాడు. ఈ పోస్టులకు సంబంధించి వివరాలు కూడా మీరు ఆదిత్య యూనివర్సిటీ ఈస్ట్ గోదావరిని మీరు కొట్టగానే అందులో చూపిస్తారు. దాంట్లో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చూడవచ్చు. ఇక విశ్వవిద్యాపీఠకు సంబంధించి ఈ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్కి సంబంధించి కూడా మీకు ఇందులో కొన్ని పోస్టులు అడగడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు క్రింది వెబ్సైట్లో చూడవచ్చు. ఇక సిఎస్యుయు ప్రాజెక్ట్ ఫెలోషిప్కి సంబంధించి ఖాళీలు అడిగారు. అంటే కేంద్ర సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీలో కొన్ని పోస్టులు అడిగాడు. ఆ పోస్టుల్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో చిన్న పోస్టుల నుంచి పెద్ద పోస్టుల వరకు అడిగారు. దీనికి కూడా డిగ్రీ, ఎంసీఏ, బీటెక్,
ఇలాగా దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడిగారు. దీని వివరాలు కూడా మీరు వీలైతే www.sanskrit.nic.in దీంట్లో మీరు చూడొచ్చు. ఇక లాస్ట్లో బెల్ కంపెనీకి సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో కాంట్రాక్ట్ పోస్టులు 4 అడిగారు మొత్తం. అందులో ప్రాజెక్ట్ ఇంజనీరు, దానికి సంబంధించిన అర్హతలు కానీ డేట్స్ కానీ ఆ క్రింద ఉన్నటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. ఇవి ఈరోజు ఉన్నటువంటి లేకపోతే ఈరోజు మనకు తెలిసినటువంటి విద్యా సమాచారం. వీటన్నింటినీ కూడా వీలున్నంత మట్టుకు మీరు గూగుల్లో కానీ వెబ్సైట్లో కానీ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని మంచి వివరాలతో నేను నెక్స్ట్ వీడియోలో ఉంటాను. ఒకవేళ నిజంగా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మరొక మంచి వీడియోతో